గత అర్ధరాత్రి వరకు కూడా అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇరాన్ ఏం చేయబోతుంది అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు అంటూ కూడా ఒక ఉత్కంఠ నెలకొనింది. ప్రపంచ దేశాలన్నీ కూడా రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపాయి. అయితే ఇవాళ అంటే మన భారత కాలమానం ప్రకారం ఇవాళ 5 గంటల 30 నిమిషాల లోపల ఇరాన్ ఏదో ఒకటి చేయబోతున్నారంటూ కూడా అవసరం వస్తే అణ్వాయుధాలు వాడతారా, లేదంటే ఏం చేస్తుంది అమెరికా అంటూ కూడా చాలామంది భయపడ్డారు. అయితే పాక్ అధ్యక్షుడితో పాటు మరికొన్ని దేశాలు చేసినటువంటి దౌత్య సంబంధాలు కొన్ని మెరుగుపడ్డాయి. అందువల్లనే యుద్ధం మరో 2 వారాల పాటు కూడా వాయిదా పడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి, ట్రంప్ అల్టిమేటం వెనక్కి, ఇరాన్ పట్టు బిగింపు, పాక్ ప్రధాని మధ్యవర్తంతో 14 రోజుల పాటు కాల్పుల విరమణ, వ్యూహాత్మకంగా విజయం అంటున్న టెహ్రాన్, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం. మనం ఇప్పటివరకు ఈ హార్మూజ్ జలసంధి వల్లనే ఇంత ఎక్కువ నడుస్తుంది యుద్ధం కూడా. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో కీలక చర్చలు, నెక్స్ట్ మంత్ ఇస్లామాబాద్లో కీలక చర్చలు ఉంటాయంట. అయితే ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్మేస్తున్న తరుణంలో పశ్చిమాసియా రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఇరాన్తో 2 వారాల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అంగీకారం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన ఈ ప్రతిపాదనకు ఇరు దేశాలు సానుకూలత వ్యక్తం చేయడం అంతర్జాతీయ సమాజాన్ని కొంచెం ఆశ్చర్యానికి పరిచేసిందంట. గత కొద్ది రోజులుగా ఇరాన్ను సర్వనాశనం చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా సంధికి అంగీకరించిన వెనుక బలమైనటువంటి ఆర్థిక లెక్కలు ఉన్నాయంట. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఇందాక చెప్పాను కదా హార్మూజ్ జలసంధి, దాన్ని ఇరాన్ మూసివేయడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మనకు గ్యాస్ కూడా అందువల్లనే లోటు ఉంది. ఇటు ముడి చమురు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతున్నాయి. యుద్ధం కనుక కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి ట్రంప్ తన దూకుడును తగ్గించి చర్చల మార్గాన్ని ఎంచుకున్నాడు. అంటే అమెరికా ఆర్థిక ఎంత బలమైన దేశం, ఎంత అగ్రరాజ్యమైనా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. ఈ యుద్ధం వల్ల వాళ్ళ నాటో దేశాలు కానీ మరికొన్ని దేశాలు, చాలా దేశాలు అమెరికాని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. అనవసరమైనటువంటి యుద్ధాన్ని మీరు సృష్టిస్తున్నారు, ప్రళయాన్ని సృష్టిస్తున్నారు. దీనివల్ల ఈ 3 దేశాలతో పాటు మరికొన్ని దేశాలకు కూడా ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ప్రపంచానికి ఒక ముప్పుగా తయారైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంటూ కూడా రకరకాలుగా కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల విరమణను ఇరాన్ తన నైతిక విజయంగా భావిస్తుంది. చర్చల కోసం ఇరాన్ పెట్టిన 10 సూత్రాల డిమాండ్ అమెరికా ఆత్మరక్షణలో పడేశాయి. అంటే వాళ్ళకి 10 రకాల డిమాండ్స్ పెట్టారు. హార్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ఇరాన్కే ఉండాలి. అయితే ప్రస్తుతానికి ఓపెన్ చేస్తారు కానీ నియంత్రణ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి. ఇరాన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం వెళ్ళిపోవాలి. నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను, అంటే సీజ్ చేసినటువంటి ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలి. ఈ షరతులకు ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తాను. అయితే యురేనియం ఏదైతే అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇరాన్ దగ్గర పెద్ద మొత్తంలో యురేనియం నిల్వలు అనేది ఉన్నాయి. ఆ యురేనియం నిల్వలకు సంబంధించి మాత్రం వాటన్నిటినీ కూడా ధ్వంసం చేయాలి. వాటన్నిటిని కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీకి ఇరాన్కి అనుమతి లేదు అనే దానిపైన మాత్రం అంటే పైన అన్నిటికీ కూడా అమెరికా అధ్యక్షుడు ఓకే అంటున్నాడు. కానీ అణ్వాయుధాల తయారీ ఉపయోగించేటువంటి యురేనియం శుద్ధి వాటన్నిటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలనేది వాళ్ళ కఠిన నిబంధనలు అనేది అమెరికా అధ్యక్షుడు పెట్టడం జరిగిందంట. సో ఇక ఒకవైపు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఇరాన్ సుప్రీం నేత మొజాఫా కమీనీ చేసిన కీలక వ్యాఖ్యలు యుద్ధ భయాన్ని ఇంకా పోగొట్టలేదంట. అంటే ఆయన కాసేపటి క్రితం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధానికి ముగింపు కాదు, మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి అని ఆయన హెచ్చరించాడట. శత్రువుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన సైన్యాన్ని ఆదేశించడం ద్వారా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతానికి లొంగిపోయే ప్రసక్తే లేదని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఇక అగ్రరాజ్యం తనపైన దాడులు చేయలేక వెనక్కి తగ్గిందని, తమ ప్రతిఘటన ముందు అమెరికా ఓటమిని ఒప్పుకుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ప్రకటించింది. ఇది ఇరాన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం.
మరోవైపు ట్రంప్ తనను తాను ఒక శాంతి దూతగా నిరూపించుకోవాలని చూస్తున్నాడని కూడా పేర్కొన్నారు. యుద్ధం లేకుండానే ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ పర్యవేక్షణ సాధిస్తే అది ట్రంప్ దౌత్య విజయం అవుతుంది. అంటే యుద్ధం చేయకుండా అణ్వాయుధాలకు సంబంధించి మీరు చేయకూడదు అనేది అంతర్జాతీయంగా ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి ఇరాన్ పైన ఒత్తిడి తీసుకొస్తే అది దౌత్యపరంగా విజయం సాధిస్తుంది. అంతే తప్ప ప్రజలు తీసుకొని వచ్చి ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు, అది మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది అనేది ఇరాన్ యొక్క వాళ్ళు చెప్పడం. అమెరికా ఏకపక్ష వైఖరిని ఎండగడుతూనే ఈ సంధి ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నాం. ఇరాన్కు వీటి మద్దతు దౌత్యపరంగా పెద్ద ఊరట. భారత్ ఈ పరిణామాలను అత్యంత ఆశావహనంగా చూస్తుంది. చమురు ధరలు తగ్గడం, రవాణా మార్గాలు తెరుచుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపినిచ్చే అంశం. అంటే ఈ హార్మోన్ జలసంధి వల్ల ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి దీని ద్వారా అన్ని దేశాలకు కూడా భారీ ఊరట వస్తుంది. నెక్స్ట్ 14 రోజుల తర్వాత ఏమవుతుంది? 2 వారాలు కదా గడువు. ప్రస్తుతానికి 14 రోజుల గడువు లభించినప్పటికీ శాశ్వత శాంతి నెలకొనడం అనేది ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో జరిగే ప్రత్యక్ష చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే యుద్ధం ఉండదు, విఫలమైతే ట్రంప్ అన్నట్లుగా మళ్ళీ దాడులు మొదలయ్యే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా ఇప్పుడు ఒక సున్నితమైన మలుపులో ఉంది. మళ్ళా కానీ యుద్ధం జరిగితే ఇంకా ప్రళయమే ఉంటుందనేది అంటే నిపుణులు, రాజకీయ నిపుణులు కావచ్చు, లేదంటే ఇట్లా వారికి సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అంటే ఈ 2 రోజుల ఓపిక ఒక్కసారిగా అమెరికా వాళ్ళ విశ్వరూపం చూపించే ప్రమాదం అయితే ఉందని కూడా చెప్తున్నారు. సో చూత ఏం జరుగుతుందనేది. సో మొత్తం మీద ఒక 2 వారాల పాటు ప్రశాంతత ఏర్పడింది. ఎక్కడా కూడా కాల్పులు అనేది ఇంకా ఇజ్రాయెల్ వైపు నుంచి కావచ్చు, అమెరికా వైపు నుంచి కావచ్చు, ఇరాన్ వైపు నుంచి కావచ్చు, ఎక్కడ అనేది 2 వారాలలో అది అలానే కొనసాగాలి. అక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అట్ ద సేమ్ టైం ఇప్పటికే ఇరాన్లో పెద్ద ఎత్తున యుద్ధం ఆగిన కారణంగా సంబరాలు చేసుకుంటున్నారు.